విశాఖ భీమిలి మధురవాడలో కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. రూపశ్రీ అనే చైతన్య కాలేజీ బీటెక్ విద్యార్థిని మనస్తాపానికి గురై 3 అంతస్తుల మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న ఎంపాలెం పోలీసులు. శ్రీ చైతన్య కాలేజీ కొమ్మత్తులో చదువుతుండగా యాజమాన్య లోపం వల్లే అమ్మాయి చనిపోయింది. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్పారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, ఏదో తూతూ మాత్రకి చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఏమీ జరగలేదండి, ఏమీ కాదండి. ఆ అమ్మాయి స్టడీ లేక ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంటా కాదా అని గత చదివిన కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ చేసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుస్తుందని చెప్పి సభముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. శ్రీ చైతన్య కాలేజీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రూపశ్రీకి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు ఇది ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ అమ్మాయికి తగినంత న్యాయం జరిగే వరకు ఎక్కడా విడిచిపెట్టే పని లేదు. శ్రీ చైతన్య కాలేజీ దిగి వచ్చి మాకు తగినంత క్షమాపణ చెప్పి ఆ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చి ఆ అమ్మాయి మరి ఇంకా అక్కడ చదువుతున్న పిల్లలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి చూసేలాగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని, శ్రీ చైతన్య కాలేజీని వెంటనే మూసేయాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం.